ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? నిజమే, అందరూ భయంకరమైన అనారోగ్యాలు, జ్వరాలు, ఎంతో కుటుంబాలు భయంకరమైన శోధనలు శోధించబడుతున్నప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి ఆయన యొక్క ఉచితమైన కృపలో మనందరినీ కాపాడిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈ రోజుతో మనం దేవుని యొక్క సన్నిధానాల్లో ఉపవాస ప్రార్థనలు ముగింపులోకి వచ్చాం. ఒక్క ఆదివారం అయితే ఉపవాస ప్రార్థన ముగిస్తాము. ఈరోజు మనకి 11 గంటలకి మీటింగ్ ఉంటుంది. పాస్టర్ గారు వచ్చే ఉన్నారు. 11 గంటల నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉంటుంది. మీ అందరూ కూడా వచ్చి మీ కుటుంబాల వారిగా వచ్చి దేవుని సన్నిధిలో కనపడాలని హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ఆదివారం కూడా మీరందరూ రండి. ప్రేమపూర్వకంగా మనందరం కలిసి ఈ 45 దినాలు ఎంతో ప్రార్థనలు చేసుకున్నాం. లైవ్ ప్రార్థన, వాగ్దానం ప్రార్థన, సంఘ ప్రార్థన, ఎన్నో ప్రార్థనలు కదా. మరి లైవ్ అయితే బాధేస్తుంది నాకు. దేవా, లైవ్ నిజంగా మేము ఇంకా అయిపోతుంది అనగానే బాధ అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా దేవుడు మరొక సమయంలో అందరము కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే భూకంపం అదిరినట్టుగా, దేవుడు సంఘాలు బలపరచబడినట్టుగా ఏకీభవించి చేసే ప్రార్థన చాలా అద్భుతమైనది. అందుకని మనందరం ఏకీభవించి చేసే ఈ ప్రార్థనలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ఇదిగో, మీరు శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, అది వినేది ఎవరు అంటే, ఎవరికి చెవులు ఉంటాయో వారే వింటారు. చాలామంది వాక్యాన్ని చూస్తారు, వింటారు, కానీ దాన్ని పాటించరు. కానీ ప్రభు మాత్రం ఇక్కడ ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. చెరలో అంటే ఏంటి? లోకంలో కలపబోతున్నాడు. లోకంలో మనం కలిసిపోతున్నామంటే అది కేవలము అపవాది తత్తను అంతే. లోకంతో కలిసి మా చుట్టాలు అలా అంటున్నారండి, మా బంధువులు ఇలా అంటున్నారండి అని అంటారు. కానీ ఎవ్వరు కూడా మనకి సహాయం చేయరు. మన చేత వారన్నీ చేపిస్తారు, కానీ మనకెవ్వరు సహాయం చేయరు. కానీ అదే మాట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, చెరలో ఏపించబోతున్నాడు అంటే వారి ద్వారా కొంతమందిని, పరిశుద్ధులను, దేవునితో నమ్మకంగా నడిచే వారిని అపవాది ఏం చేస్తుందంటే శ్రమకి గురి చేస్తుంది. అందులో నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆయన అంటున్నాడు, 10 దినములు శ్రమ కలుగుతుంది. అవును, ఏమవుతుంది? 10 రోజులు మనకి శ్రమ కలుగుతుంది. అయితే 10 దినములే శ్రమ కలిగినాక ఇదిగో మీరు అని అన్నాడు, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు అండి? మనం ఈ రోజున ఏదో ఈ 45 రోజులు ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి, నేను కరెక్ట్గా అటెండ్ అవుతున్నాను అని కాదు. మన బ్రతుకు కాలమంతా దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నమ్మకస్తులంటే దేవునికి బాగా ఇష్టం. అట్లాగే సేవకులకు నమ్మకంగా ఉండాలి. ఎంత దీవించబడ్డామో, సంఘములో ఎంత దీవించబడ్డామో, సంఘములో ఎంత ఆశ్రయించబడ్డామో. ఈ రోజుల్లో కృతజ్ఞత లేనివారుగా మారిపోతున్నారు. కార్యం జరిగినాక కార్యాలకు ముందు ఎంత తొందర పెడతారంటే అబ్బబ్బబ్బ, అసలు మామూలు తొందర కాదు. కానీ కార్యం జరిగినాక కృతజ్ఞత లేని వారిగా అసలు వాళ్ళు మారిపోతున్నారు అంటే కేవలము అపవాది యొక్క తంత్రములు. ఈ లోపు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళని క్యాచ్ చేస్తారు, పట్టుకొని వెళ్ళిపోతారు. కానీ ప్రభు అట్లా చెప్తారు, అది నమ్మకత్వమైంది కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నమ్మకంగా ఉండు. నీవు ఈ భూమి మీద 10 దినముల శ్రమ కలిగిన అపవాది చెరలోకి వేయించడానికి ప్రయత్నించిన మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని చెప్తున్నాడు. ఆ కిరీటం మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం నమ్మకంగా ఉండాలి. ఖచ్చితంగా నమ్మకమైన జీవితాన్ని, ఎక్కడ పుట్టాము
ఎక్కడ పెరిగాము, ఎక్కడ రక్షణ పొందాం, ఎక్కడ బాప్తీసం తీసుకున్నాం, ఎక్కడ దీవించబడ్డాం. నిజంగా ఇవన్నీ చాలా దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత లక్షణాలు కదా ఇవన్నీ. ప్రభు సన్నిధిలో ఇవన్నీ కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ పరిగెడుతూ ఉంటారు. కానీ ఒక్క దగ్గర స్థిరంగా ఖచ్చితంగా ఉన్నట్టయితే, దేవునికి నమ్మకంగా ఉన్నట్టయితే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, శ్రమ కలిగిన తర్వాత నమ్మకంగా ఉంటే తప్పుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. సంఘముతో ఆత్మ చెప్పుచున్నమాట. సంఘానికి ఇది చాలా అవసరం. సంఘంలో వినేవారు చాలా నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రభువుని ఎప్పుడు వెంబడించేవారిగా ఉండాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా మనము ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దీవించబడినాక నిత్యము మనం ఆశీర్వాదానికి కారకులుగా మనం జీవిస్తున్నట్టయితే నిజంగా దేవుడు మనకి జీవ కిరీటం ఖచ్చితంగా ఇస్తాడు. ఉపవాస ప్రార్థనలు ఉంటూ దేవుని కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ శోధనను బట్టి, మీరు జయించిన విధానం బట్టి తప్పకుండా దేవుడు మీకు ఏంటంట జీవ కిరీటం ఇస్తాడు. బహుమానం అనే గిఫ్ట్ ఈ రాత్రి ప్రభువుని ఇంటికి తీసుకుని వచ్చి నీ కొరకు దాచి ఉంచారు. దాన్ని ఓపెన్ చేసుకుని చూసుకో. అది దేవుడు చేసే అద్భుతమైన జీవ కిరీటం లాంటి దేవుని యొక్క గొప్ప బహుమానం, గొప్ప గిఫ్ట్ నీకు ఇస్తాడు. ఆమేన్. దేవుడు నిత్యంగా అయిపోయింది అనుకోబాకండి. రోజు ప్రార్థన చేసుకోండి. వీలైనప్పుడల్లా ఉపవాసం ఉండండి. వీలైనప్పుడల్లా దేవునికి నమ్మకంగా జీవించండి. అప్పుడు తప్పకుండా మన శ్రమ పోతుంది, చీకటి పోతుంది, గలిబిలి పోతుంది. మంచి బహుమానాన్ని మనం దేవుని దగ్గర పొందుకుంటాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి తండ్రి ఒక్కొక్కరిని బలపరిచి ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా ఉండి ప్రతి అవసరం తీర్చి అభిషేకించి నమ్మకంగా జీవించే ప్రతి కార్యమును జరిగించమని యేసు నామంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరిచి తాకమని యేసు నామములో అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. ఆమేన్.